ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. ఏలూరు మిత్రాసనం సెయింట్ తెరీసాస్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీమతి ఇట్టా నిర్మల శౌరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా ఇట్టా శౌరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ సెయింట్ జేవియర్ స్కూల్ వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు తులూరి అమ్మమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ఈ కుటుంబం కోసం, వీరి ఉద్దేశాల కోసం ఈరోజు అర్పించబడుతూ ఉన్నాయి. వరంగల్ మిత్రాసనం పెద్దపల్లి విచారణ ఫ్రాన్సిస్ రెడ్డి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తల్లి ఏర్వ సెలీనా మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను అర్పిస్తున్నారు. లగిశెట్టి చేతన దివ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మెడికల్ సీట్ రావాలని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం కవలకుంట్ల మనుబాలకు ఉద్యోగం, శేషం సెసీలియాకు సుఖప్రసవం దయచేయమని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పాపయ్య స్లేవమ్మ పూజ. నాగోతు శౌరయ్య, జోస్ఫిన్, రంజిత్, లక్ష్మీ సరోజ, క్రాంతికుమార్, రాధిక, శ్రీనివాసరావు, రాధిక, రోహిత్, పూజిత, అనన్య, భావన శౌర్య, రోహన్, అన్వితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ తుమ్మ అంతోని రెడ్డి అన్నమేరు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట నవదిన పూజ. విజయవాడ మిత్రాసనం పెద్దౌటిపల్లి విచారణ మాదల రోజా పుష్పం, బల్లమూరి రాధాకృష్ణమూర్తి, రాణీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సంధ్యకు గర్భఫలం ప్రసాదించమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పోయిన డబ్బు తిరిగి పొందినట్లును ఆయురారోగ్యములతో దీవించమని పునీత్ అంతోని వారి పేరిట పూజ. 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కనపాల ప్రేమానందం, విజయకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ప్రశాంతి, జోనాతనులకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ శ్రీ ముసురు అన్నమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ మరియు శ్రీ ముసురు కిరీట పాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పాత్రపల్లి జోసఫ్ మాణిక్యమ్మ పూజ. గుంటూరు మిత్రాసనం గోరంట్ల విచారణ 24వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏ లూర్దురాజు, ఏ మంజుల రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మురళీనగర్ విచారణ కాసిరెడ్డి రాములు, జోసఫ్, వెలాంగిని, పుష్పప్రసాద్, మేరీ, విజయ్ కుమార్, సుజాత రాణి, రామ్, వినిత్, గొర్రెలి విజయ్ కుమార్, గొర్రెలి శ్రీ నవమ వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం గోరంట్ల విచారణ జన్మదినం జరుపుకుంటున్న మేరీ సునీంద్రకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మరియ రాజీవ్ రెడ్డి, అమృత రెడ్డిలకు మంచి భవిష్యత్తు, చవ్వారాయపరెడ్డి, మేరీ సునీంద్రల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. అంతోని వారి పేరిట. కర్నూలు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న గుండ్రెడ్డి అన్నమ్మ మరియు ఆరోగ్యమ్మ జీవితంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పైరెడ్డి రాకేష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ ఆదిరెడ్డి డేవిడ్, బెర్నార్డ్, మాన్యువేల్ అన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం వినుకొండ విచారణ గుడ్ షెపర్డ్ స్కూల్ వినుకొండ స్కూల్లో ఉన్న విద్యార్థులు, సిబ్బంది, యాజమాన్యానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, స్కూల్ మంచిగా అభివృద్ధి చెందినట్లుగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం వినుకొండ విచారణ డాక్టర్ గోపిన్నారెడ్డి మంజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అంతోని వారి పేరిట పూజ. బోరబండ విచారణ ఎఫ్ మరియదాస్, శీలా, ఫ్రాన్సిస్ రాబర్ట్, అంతోని ఫ్రాన్సిస్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం దాసరి అరులపాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దాసరి అనూష కుటుంబ సభ్యుల పునీత్ అంతోని వారి పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం నున్నా విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఇసుకపల్లి మేరీ జోస్నకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మింతల విచారణ ఉడుమల సైమన్ రెడ్డి, ఉడుమల తెరసమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ మండపాటి చిన్నపరెడ్డి, శౌరీలు, రియోనా, రితీష్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. సిహెచ్ రాయప్ప, అన్నమ్మ, రాజా, ఎఫ్ పీటర్ మైఖేల్ బంధువులు, స్నేహితుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లును చిన్న బిడ్డలందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని పునీత్ అంతోని వారి పేరిట పూజ. ఇమాక్లేట్ సీనయ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు,
కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. ఇమాక్లేట్ సీనయ్యలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. అంతోని మేరీ సుమన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. తెనాలి విచారణ గొడవల్లి జాన్ జైదీప్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. జి సుదర్శన్ రావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏ రాజశేఖరరావు, ఏ జ్యోతి నిర్మల, ఏ ప్రత్యూష వరప్రసాద్ వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బెంగళూరు అగ్రపీఠం ఆరోగ్య రీటా బ్రెయిన్ స్ట్రోక్తో ఐసీయూలో ఉన్నారు కనుక సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని కుటుంబ సభ్యులు అంతోని వారి పేరిట పూజ. కన్నా వెలాంగిని జోసఫ్ కుమార్ మరియరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కార్మెల్ సురేంద్ర శౌరి మహేంద్ర శౌర్యులకు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో నివసిస్తున్న పి సుధీర్ కుమార్ శ్రీలేఖల కుమారుడు ఐసీయూలో ఉన్నారు. దేవుని దీవెనలు ఆ బిడ్డపై నిండుగా వచ్చి ఐసీయూ నుంచి త్వరగా పూర్తిగా స్వస్థతను ప్రసాదించమని కుటుంబ సభ్యులు పునీతంతోని వారి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోరబండ విచారణ హెన్రీ సెబాస్టియన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. ఏ సుందర్రావు భరత్ జీవనులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. జ్ఞానాపురం విచారణ ఎడ్ల సూరిబాబు, ఎడ్ల లక్ష్మి, ఎడ్ల రవికుమార్, ఎడ్ల రమలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పునీతంతోని వారి పేరిట పూజ. ఏలూరు మేత్రాసనం బలమల ప్రతాప్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా పూర్తిగా ప్రపంచం నుంచి తొలగిపోనట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉద్దేశాలతో పాటుగా మరికొన్ని ఉద్దేశాలు చదవబడతాయి. ఈ తలంపుల కోసం అదేవిధముగా దివ్యవాణి టీవీ దాతలందరి యొక్క తలంపులు నెరవేరినట్లుగా ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్యము గలరాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈ రెండవ నవదిన ప్రార్థనలో మనం ధ్యానించుకునే అంశము పునీత అంతోని వారి మధ్యవర్తి ప్రార్థన ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా పోగొట్టుకున్న వస్తువులు దొరుకుట. ఎంతోమంది బిడ్డలం ఎన్నో వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఏ వస్తువు అయితే మనకు ముఖ్యమైన అనుకుంటామో ఆ వస్తువు పోయినప్పుడు మనోవేదన చెందుతాం. మన పునీతుడు అద్భుతాలకు నిలయం కాబట్టి ఆయన మధ్యస్థ ప్రార్థన ఎంతో సహకరిస్తుంది మన జీవితాల్లో. ఈరోజు ఆ అంశమును ధ్యానించడానికి ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను పాపములను మన్నించమని పాపక్షమాపణ కోరుతూ ఈ పరిశుద్ధ పరమ విందులో పాల్గొను యోగ్యతను దయచేయమని ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వనితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ కన్యమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా పురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఈనాటి ఇప్పుడు ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం కూడా అర్పించబడుతూ ఉంది. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఎంథ్రోన్మెంట్ ఆఫ్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఆఫర్డ్ బై ఎస్ యూజన్ ఫ్రాన్సిస్ డాటర్ మార్టినా, సన్స్ శామువేల్, డేవిడ్, డాటర్-in-laws సోనియా, శిరీషా, గ్రాండ్-సన్ సెమియోన్ ఫ్రమ్ సెయింట్ ఆంటనీస్ చర్చ్, మడ్ఫోర్డ్, హైదరాబాద్ ఆర్చ్-డయాసిస్. థ్యాంక్స్ గివింగ్ మాస్ టు సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఆఫర్డ్ బై ఏరువా ఆనందమ్మ, సెయింట్ తెరీసాస్
చర్చ్, సనత్ నగర్, హైదరాబాద్. పాలపర్తి కృష్ణారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పాలపర్తి జయలక్ష్మికి ఆరోగ్యం, పాలపర్తి నందినికి ఉద్యోగం, త్వరలో వివాహం జరగాలని కుటుంబ సభ్యుల పూజ. కల్వకుర్తి విచారణ మాదాను జోసఫ్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అఖిల్ ప్రణీనిత్కు దీవెనులు ఆయురారోగ్యములు జ్ఞానమును ప్రసాదించమని కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. ఎస్కే పాడు విచారణ పి దేవానంద్, పి ఇందిరా, బిట్టు స్వీటీలకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం యలమంచిలి విచారణ జి కొండలరావు, నారాయణమ్మ, కిరణ్, యశ్వంత్, బంగారం, నలమాటి అన్నమ్మ, అప్పారావు, జ్యోతి, జయరాజ్, మేరీ జోసులకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపును నెరవేరినట్లుగా పూజ. ఒంగోలు విచారణ కె అరుణ ఆరోగ్య మేరీ కుటుంబంలో దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు ఉద్యోగములు ప్రభు తోడు నీడుగా ఉండినట్లుగా దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణమ్మ అల్లో అంతోని జత్రుతమ్మలకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపును నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం మహారాణిపేట విచారణ పొలమరశెట్టి మాణిక్యమ్మ, అమ్మాజీల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పుచ్చా శ్రీనివాసరావు కుటుంబంలో దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు పూర్ణముకు సంపూర్ణ ఆరోగ్యం, అంజికి మంచి మనసు దయచేసి తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉండినట్లుగా సంపూర్ణ లక్ష్మిలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని పునీతంతోని వారి పేరిట పూజ. కేరళ మేత్రాసనం కొచ్చిన్ విచారణ ప్రసాదరావు, పుష్పలత, భారత్, అరుణ, ప్రదీప్, లావణ్య, సుధీర్, ప్రియాంక, సందీపులకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపును నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మేత్రాసనం రామవరపాడు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానుగుండ్ల సతీష్ రెడ్డి, అమల వినీష్ రెడ్డి దంపతులకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు సాశ్విరెడ్డికి మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత తలంపును నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం రామగిరి విచారణ 11వ జన్మదినం జరుపుకుంటున్న సంద స్వాస్థకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు శ్రేష్ఠ స్వాస్థలకు మంచి భవిష్యత్తు సంద విజయరాజు మాధవి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సంద శౌరి రబేకమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ శ్రీ ముసురు అన్నమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి మరియు ముసురు కిరీటపాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆనందరావు, జ్యోతి కుమార్ పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 65వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలమరిశెట్టి జోసఫ్, అన్నపూర్ణ దంపతులకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపును నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. అక్కినేని లూర్దు మేరీ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఈగల మేరీ స్టెల్లా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం జక్కం ప్రవీణ్, సుజాత, అరవింద్, అమూల్య, లిల్లీలకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపును నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. సంగారెడ్డి సుందర్రెడ్డి, సరిత, సామ్యుయల్, సాన్యుపాల్ మరియు సుహాసినిలకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానం ప్రసాదించమని తలంపును నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం సీతమ్మధార విచారణ చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్లకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపును నెరవేరినట్లుగా భుజంగరావు కుటుంబ సభ్యుల పూజ. ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న చెరిస్యా క్రిస్టిన్ మేరీకి దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపును నెరవేరినట్లుగా పొన్నపాటి అంతోన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సునీత మేరీ కుటుంబ సభ్యుల పూజ. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మే నెల 31వ తేదీన మరియమాత పూజిత మాసపు చివరి రోజున మరి డబ్బులు చెల్లించి కూడా కొంతమంది పేర్లు కొన్ని పొరపాట్ల వల్ల చదవటం మర్చిపోయటం జరిగింది. మరి అటువంటి వారి పేర్లు వాళ్ళ కోసం రేపు ఉదయం 6 గంటలకు మరియ తల్లికి అర్పించేటటువంటి పూజలో ఆ పేర్లు చదవబడతాయి. ఆ కుటుంబాల కోసం రేపు ఉదయం దివ్యబలి పూజ 6 గంటలకు అర్పించబడుతూ ఉంది. ఇంకా మీ పేర్లు ఎవరైనా ఆ రోజున రానట్లయితే దయచేసి దివ్యవాణి టీవీకి తెలియపరచగలరు. రేపు ఉదయం మరియ తల్లి పూజ 6 గంటలకు పూజలో ఆ పేర్లు ఆ ఉద్దేశాల కోసం దివ్యబలి పూజ అర్పించబడుతూ ఉంది. క్రీస్తేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారందరూ హింసింపబడుదురు. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. సోదరులారా, నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవిత ధ్యేయమును గమనించితివి. నా విశ్వాసమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను, నా బాధలను, నా శ్రమలను తెలుసుకొంటివి. అంతియోకు, ఇకోనియా, లిస్ట్రాలలో నాకేమి సంభవించెనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణములగు
హింసలు నీకు తెలియను. కానీ ప్రభు వాణ్ణి అన్నింటి నుండి నన్ను రక్షించెను. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారందరూ హింసింపబడుదురు. దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసగించుచు ఆత్మవంచన మొనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టులగుదురు. నీవు మాత్రము నీకు బోధింపబడినవియు నీవు దృఢముగా విశ్వసించినవి అగు సత్యములు యందే సాగిపొమ్ము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీవు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను బోధింపబడితివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తుయేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమన్నా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యము బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొనువారు, నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. మిక్కుటమైన శాంతిని బడయుదురు. నాకు శత్రువులను, పీడకులను చాలామంది ఉన్నారు. అయినను నేను నీ శాసనముల నుండి వైదొలగలేదు. నీ వాక్యమునందలి ముఖ్య గుణము సత్యము. నీ న్యాయ విధులన్నీ కలకాలము నిల్చును. అందరూ నీ ధర్మశాస్త్రము చేకొనువారు, నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. మిక్కుటమైన శాంతిని బడయుదురు. అధికారులు నన్ను నిష్కారణముగా హింసించిరి. అయినను నేను నీ వాక్యము పట్ల భయభక్తులు చూపుదును. నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. వారు కాలు జారి పడిపోరు. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొనువారు, నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. మిక్కుటమైన శాంతిని బడయుదురు. ప్రభు, నేను నీ రక్షణము కొరకు ఎదురుచూచున్నాను. నేను నీ ఆజ్ఞలను పాటింతును. నేను నీ ఉపదేశములను, శాసనములను పాటింతును. నీ కార్యములెల్లా నాకు తెలియను. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొనువారు, నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడయుదురు. మిక్కుటమైన శాంతిని బడయుదురు. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారినా, సూర్యచంద్రులెరుగని
చంద్రులే ఆగినా, కాలాలు మారినా, సూర్యచంద్రులే ఆగినా, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము వచనములు 15 నుండి 18 వరకు. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పట్టణము ధ్యానము వలన మన పాపములు క్షమింపబడినగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పరిశుద్ధ అంతోని వారి నవదిన జపాలలో 2వ దినముగా ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయమున పోగొట్టుకున్న వస్తువులు ఎలా దొరుకుతున్నాయో మనం తెలుసుకున్నాం. ఈ రోజులలో మనం ముఖ్యంగా ఏం పోగొట్టుకున్నామో ప్రతి క్రైస్తవ బిడ్డకు తెలుసు. ప్రార్థనలు లేక, పూజలు లేక, ప్రార్థించాలని ఆశ ఉన్న ఆశ తీర్చుకోలేక, ఏదో ఒక రూపంలో ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం కూడా ఆగిపోయాయి. ప్రతి ఒక్క బిడ్డకు తెలుసు. నిజమైనటువంటి ఆరాధన,
ఆత్మయందును సత్యమనందును చేయవలని మన ప్రభు అయినటువంటి యేసునాథుడు చెప్పి ఉన్నారు. దాదాపుగా ఈ 3 నెలల నుండి మనమందరం కూడా దైవీ సన్నిధానానికి దూరంగా ఉన్నాం. అయినప్పటికీ దేవుని మహా అద్భుత శక్తి వల్ల ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కావచ్చు, లేదా వేరే క్రైస్తవ ఛానల్స్ ద్వారా దేవుడు మనకు తన దివ్య వాక్కును ఒక భోజనంగా మన ఆత్మకు శరీరానికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈరోజు కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ముఖ్యంగా పునీత అంతోని వారు పోర్చుగల్ దేశంలో లిస్బన్ అనే పట్టణంలో జన్మించడం మనందరికీ తెలిసిన విషయమే. 1195 సంవత్సరం ఆయన జననం ఆగస్టు 15వ తారీఖు, మరియు మరణం 1231 సంవత్సరాన మనం చూస్తున్నాం. ఆయన జీవించిన 36 సంవత్సరాలలో ఎంత ఘనంగా ప్రపంచం మొత్తం కూడా కొనియాడుతున్నాం. ఒకసారి వెనక్కి వెళ్తే పోర్చుగల్ దేశం గురించి మనం ధ్యానిస్తే, పోర్చుగల్ దేశం ప్రపంచ దేశాల్లో అతి పురాతనమైనటువంటి ఒక దేశమని మనం తెలుసుకుంటున్నాం. ఆ దేశంలో సుప్రసిద్ధమైనవి ఎన్నో విషయాలు ఉన్నాయి. వాళ్ళల్లో కొన్ని మచ్చుతనకలు, సముద్ర తీరాలు, బీచెస్ అంటాం, ఆహారపు అలవాట్లు, భాష, సంస్కృతులు, కళాకృతులు, ముఖ్యంగా లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ అండర్ వాటర్ పార్క్, ప్రపంచంలోని అతి పెద్ద కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి నీటిలో ఉన్న పార్క్. మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అది కనపడుతుంది. నూతనంగా ఎన్నో వైజ్ఞానిక సాంకేతిక రంగాలకు నిలయముగా అది తయారవుతుంది. అతి పురాతనమైనటువంటి పుస్తకాల షాప్స్ లేదా లైబ్రరీ లిస్బన్ నగరంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫుట్బాల్కు ప్రసిద్ధి, అంటే క్రీడారంగానికి కూడా ప్రసిద్ధి. ఎన్నో రేవులు, అందమైన రేవులు కలిగి ఉన్నటువంటి దేశం. మద్యపానం కూడా చాలా రకాలైనటువంటి విషయాల్లో అది ఆరితేరిన దేశం అని. చివరిగా వస్తే ఎంతోమంది పుణ్యాత్ములను, పరిశుద్ధులను మన తల్లి అయినటువంటి తిరుసభకు అందజేసినటువంటి దేశం. ఎంతోమంది ఉన్నారు, ఎన్నో వేల మంది పునీతులు ఉన్నారు. వాళ్ళల్లో చెప్పుకోదగ్గ వ్యక్తులు 3 విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిది పునీత అంతోని వారు 12వ శతాబ్దం అంతంలో మరియు 13వ శతాబ్దంలో మొదటి భాగంలో జీవించినటువంటి వ్యక్తి అని. రెండవ వారు అదే పోర్చుగల్ దేశంలో పునీత చిన్న తెరేసమ్మ గారు 1873 నుండి 97 వరకు దాదాపు 24-25 సంవత్సరాలు మాత్రమే జీవించినటువంటి ఒక కన్యాస్త్రీ జీవితం మన కళ్ళ ముందే కనబడుతుంది. ఇంకా అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పరిశుద్ధ ఫాతిమ మాత దర్శనంలో జపమాల మాతగా ఆమె లూసీ జెసింతా ఫ్రాన్సిస్ అనే గొర్రెల కాపర్ల బిడ్డలకు మే 13, 1917 సంవత్సరాన దర్శనాన్ని ఇచ్చి జపమాల మాతగా జపమాలను జపిస్తే ప్రపంచానికి ఎలా తన ప్రార్థన ద్వారా చెడు మార్గంలో జీవిస్తున్నవారు, పాపపు జీవితాన్ని జీవిస్తున్నవారు యేసు తిరుహృదయాన్ని గాయపరిచే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించమని ఆ తల్లి ఆ 3 చిన్నారి బిడ్డలకు చెబుతుండడం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ పోర్చుగల్ దేశంలోనే పుట్టినటువంటి ఒక గొప్ప పునీతులలో మహా గొప్ప పునీతుడు అనుకోవచ్చు మన ఈ పునీత పాదువాపురి అంతోని వారు. అయితే ఆయన జీవితకాలం 36 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ ఆయనకు ఆ అద్భుతాలు చేసే శక్తి ఎలా వచ్చింది? ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, కొంతమంది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు గురువులుగా, కన్యాస్త్రీలుగా లేదా మేత్రాణులుగా ఉన్న ఆ అద్భుత శక్తిని మనకు చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో అద్భుత శక్తి ఉంటుంది, కానీ మనం దాన్ని వినియోగించుకోవడం లేదు. కానీ బాలుడిగా ఉన్నప్పుడే తల్లి నేర్పినటువంటి
ప్రార్థనల ద్వారా దైవ సన్నిధానాన్ని చవిచూసినటువంటి ఆ చిన్నారి బాలుడైనటువంటి ఆయన మొదటి పేరు ఫెర్డినాండ్, తర్వాతనే ఆయన గురువైన తర్వాత అంతోని వారిగా మార్చుకోవడం జరుగుతుంది. ఆ విశ్వాసం అనేది ఎలా వచ్చిందో మనం కొన్ని విషయాల ద్వారా గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా చదువుకుంటున్నాం. నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును. ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో వారందరూ కూడా ప్రభువు కంటే ఎక్కువగా అద్భుత శక్తులను కలిగి ఉంటారని సాక్షాత్తు క్రీస్తు భగవానుడే చెబుతూ ఉన్నారు. 2వ వచనంగా చూస్తే యోహాను 14వ అధ్యాయము 14వ వచనం, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ఇంకా ముఖ్యమైనటువంటి వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడు మీకు వసగబడును, తట్టుడు మీకు తెరవబడును, వెదకుడు మీకు దొరుకును. ఈ 3 బైబిలు వాక్యాల ఆధారంగా ఈనాటి ప్రసంగాన్ని మనం కొనసాగించుకుందాం. మొదటిది, ఆయనలో అమితమైనటువంటి భక్తి, విశ్వాసం. యేసు ప్రభు అంటే అమితమైన భక్తి, విశ్వాసం. అదేవిధంగా పరిశుద్ధ కన్య మరియమ్మ గారిపై అమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి పునీత అంతోని వారు చిన్ననాటి నుండి, ఊహ తెలిసినప్పటి నుండి మరణశయ్యపై ఉన్నంత వరకు కూడా ఏనాడు కూడా తన భక్తిని కానీ విశ్వాసాన్ని కానీ వమ్ము చేసుకోవడం మనం చూడలేదు. తన జీవితంలో చిన్ననాటి నుండి గురువైన తర్వాత, గురువుగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించారు. మన చరిత్రలో చదువుకుంటున్నాం. అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసాల ద్వారా అద్భుతాలను చేయగలుగుతున్నాడు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా, మీలో ఏ ఒక్కరికైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబళి చెట్టును వేళ్లతో పెళ్ళగిల్లి సముద్రమున పడుమని చెప్పిన వెంటనే అది పడిపోతుంది, అది జరుగుతుంది, అది నెరవేరుతుందని ప్రభు చెప్పారు. కొన్నిసార్లు మనకు ఎంత విశ్వాసం ఉందంటే ఇంతని 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 చెప్పుకుంటూ ఉంటాం. ఎంత విశ్వాసం ఉందో అంత పెద్దగా ఉండనక్కర్లేదు. యేసు ప్రభు చెప్పింది ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగించదును ఉదాహరణగా ప్రభు చెప్తున్నారు. కారణం ఏంటని ఒకసారి నేను ధ్యానించినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి 5 అంశాలు ప్రార్థనలు చేస్తూ ఉండగా ఆవగింజనే దేవుడు ఎందుకు వాడుకున్నారని ఆ 5 విషయాలు ధ్యానించుకుందాం. మొదటిది, ఆవగింజ బయట ఆకారం చూస్తే గుండ్రంగా ఉంటుంది. అదని గుండ్రంగా ఉంది కాబట్టి మొదటి ఆ గుండ్రంగా ఉన్నది రౌండ్ షేప్ ఈజ్ ఇన్ రౌండ్. నీలో ఉన్నటువంటి విశ్వాసం పరిపూర్ణమైనదై ఉండవలెను, అది మొదటిది. రెండవది, దాని రంగు, బయట కనిపించే రంగు. కొన్నిసార్లు కొన్ని ఆవాలు నలుపు రంగులో ఉంటాయి, కొన్ని ఆవాలు థిక్ రెడ్డిష్గా ఎరుపు రంగులో కూడా ఉంటాయి, లేదా బ్రౌన్ రంగులో ఉంటాయి. ఒకవేళ నలుపు రంగు అయితే, నలుపు రంగు చూస్తే మనలో విశ్వాసం కొరతగా ఉందని, థిక్ రెడ్డిష్ కలర్లో చూస్తే, ఎరుపు రంగులో చూస్తే మనలో ఉన్నటువంటి విశ్వాసం అనేది రక్త తర్పణకైనను సిద్ధం చేయాలని రెండవ ధ్యానం. మూడవది, దానిని పగలగొట్టగలమా నలగగొట్టగలమా? అది నలగగొడతాం కానీ పగలగొట్టం, ఎందుకంటే దాన్ని పగలగొట్టడానికి వీలు లేదు. కాబట్టి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నలగగొట్టకుండా కాపాడుకోవాలి. ఎలా? సాతాను శక్తులు అనేవి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ సాతాను శక్తులకు దాసం అవుతున్నారు. కాబట్టి వాటి నుండి అధిగమించడానికి
ప్రభు మనకు మంచి ప్రార్థన దయచేసి ఉన్నారు. కాబట్టి ఆ ప్రార్థన ద్వారా మనల్ని మనం నలగొట్టకుండా, దేని ద్వారా? సాతాను శక్తుల ద్వారా, సాతాను కుతంత్రాల ద్వారా నలగొట్టకుండా కాపాడుకోవాలి. మూడవది. నాలుగవది, దాన్ని నలగొట్టినప్పుడు దాంట్లో నుండి బయటపడే ఆ రంగు కొన్నిసార్లు కొద్దిగా వైటిష్గా ఉంటుంది, లేదా క్రీమ్ కలర్లో ఉంటుంది, లేదా తెలుపుదనం అనుకుందాం. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధంగా పదిలపరచుకోవాలి. ఇక చివరిగా, ఈ ఆవాళ్లకు పురుగు పట్టదు. పురుగు అనే సాతాను నిన్ను, నీ జీవితాన్ని, నీ విశ్వాస భక్తి జీవితాలను తినివేయకుండా కాపాడుకోవాలి. ఈ చిన్న కష్టం వచ్చింది, ఆ చిన్న కష్టం వచ్చింది, ఇది జరిగింది, అది జరిగిందని మనసులో బాధ పెట్టుకోనక్కర్లేదు. కాబట్టి ఈ 5 విషయాలు కూడా ప్రభు మనకు సందేశాలు ఇస్తున్నారు. ఈ 5 విషయాలు కూడా ధ్యానించుకున్నారేమో అలనాటి మన భక్తుడు పునీత అంతోని వారు. కాబట్టి ఆయనకు ఆ భక్తి విశ్వాసాన్ని గట్టిగా తనకు ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఇక రెండవది, పాపాన్ని దరి చేరనీయనటువంటి వ్యక్తి, పరిశుద్ధతను తనలో దాచుకున్న వ్యక్తి. చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అంటే, మనకు తెలిసిన విధంగా, ప్రపంచానికి తెలిసిన విధంగా ఆయన క్రీస్తు శకం 1231 సంవత్సరంలో మరణించి ఉన్నారు. సమాధి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని తెరిచి చూడగా నాలుక అదే విధంగా జీవం కలిగి ఉంది. అంటే కృళ్ళిపోలేదు. శరీర భాగాలన్నీ పోయినా కూడా తన నాలుకను దేవాది దేవుడు భద్రపరిచి ఉన్నారు. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆయన ఏనాడు కూడా దేవుని ప్రేమించి విశ్వసించి స్తుతులను పాడినటువంటి ఆ నాలుకతో ఏ ఒక్క నరమాత్రుని శపించలేదు, దూషించలేదు. అందుకోసమే దేవుడు ఆయన నాలుకను పరిశుద్ధంగా కాపాడగలిగాడు. ఈరోజు మనం చనిపోయిన కొన్ని గంటలకే అలాంటి దుర్వాసన వస్తుంది. చూడండి, నేటికి కూడా ఆ నాలుక పరిశుద్ధంగా అలాగే ఉంటుంది. అది నిదర్శనం. అందుకని పాప జీవితాన్ని మనం కూడా విడనాడాలి. ఇక మూడవది, అభాగ్యులందరినీ అవసర సమయాల్లో ఆదుకునే భక్తుడు ఈ పునీత అంతోని వారు. మనందరికీ తెలిసిన విధంగా ఈరోజు మనం ధ్యానించుకునే అంశము, కానరాని వస్తువులను తిరిగి ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎలా పొందగలుగుతున్నామో మనం చూసుకుంటున్నాం. కొన్ని సంఘటనలను మీకు వివరిస్తాను. దాంట్లో మొదటి సంఘటన, అది 2016 సంవత్సరం. ఒక కుటుంబంలో 2 చిన్నారి బిడ్డలకు స్కాలర్షిప్స్ వచ్చాయి. కాబట్టి ఆ బిడ్డల తల్లి మరియు ఆవిడ అమ్మగారు, అంటే తల్లి, తన కూతురు, తన 2 పిల్లలు వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి స్కాలర్షిప్కు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అన్ని ఆధారాలు తీసుకొని, అన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అంటాం కదా, డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి, అదేవిధంగా ఒకవేళ డబ్బు అవసరమైతే చెప్పలేం కదా అని డెబిట్ కార్డ్స్ ఒక బ్యాగులో అమర్చుకొని వాళ్ళు ఆటోలో ప్రయాణం చేసి వారి గమ్యస్థానాన్ని, కాలేజీని చేరిన తర్వాత వాళ్ళన్నీ తీసుకుంటారు. ఆ బ్యాగుని మర్చిపోయి వెళ్ళిపోతారు. ఆటో నెంబరు లేదు, ఆ ఆటోవాడు ఎవరో కూడా ఎవరికి తెలియదు. వెంటనే వారి కుమార్తెకు ఆ తల్లి మరి వాళ్ళ అక్కయ్య ఫోన్ చేసి, ఇలా వస్తువులు పోయాయి కాబట్టి ఏం చేద్దామంటే, సరే మనం ప్రార్థన చేద్దామని చెప్పేసి ఆమె వెంటనే రూములోకి వెళ్ళి తలుపులు మూసుకొని అదృశ్యుడైనటువంటి దేవుని ప్రార్థిస్తూ పునీత అంతోని వారిని స్మరించుకొని 1 గంట 2 గంటలు మోకరించి కన్నీటి ప్రార్థన చేసింది. కారణం ఏంటంటే, దాంట్లో సర్టిఫికెట్స్ మొత్తం ఒరిజినల్స్ ఉన్నాయి, డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, మరియు ఆ అప్లికేషన్కి ఏదైతే అవసరమో, ఆ స్కాలర్షిప్స్కి ఏదైతే అవసరమో అవన్నీ కూడా సమకూర్చుకొని వెళ్ళారు. కాబట్టి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, మొత్తం పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఆ బిడ్డ మోకరించి ప్రార్థించిన గంట తర్వాత అదే ఆటోవాడు పోలీస్ స్టేషన్ ముందు వెళుతూ ఆ బ్యాగులో బాంబు ఉందని భయపడి బ్యాగును పోలీసులు చూస్తుండగానే అక్కడ పడేసి పారిపోయాడు. పిలిచినా కూడా వెను తిరిగి చూడలేదు.
కాసేపు ఉన్న తర్వాత పోలీసు వారు ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి తెరిచి చూడగా దాంట్లో ఫోన్ నెంబర్స్, డెబిట్ కార్డ్స్, సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. అదృష్ట భాగ్యం ఏంటంటే ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ తల్లికి ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు వెళ్ళి ఆ సర్టిఫికెట్స్, డెబిట్ కార్డ్స్ మొత్తం కూడా తిరిగి పొందడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొక గొప్ప అద్భుతం, అది 2018 సంవత్సరం. ఒక కన్యాస్త్రీ, ఒక అక్క కూతురు విజయవాడ నర్సింగ్ స్కూల్లో చదివి నర్సింగ్ని పూర్తి చేసిన తర్వాత హాలిడేస్కి వెళ్ళారు. సర్టిఫికేట్స్తో సహా హాలిడేస్కి వెళ్ళారు. ఒక 2 వారాలు గడిచిన తర్వాత జాబ్ కోసం ప్రయత్నం చేయగా ఆ ఉద్యోగం ఢిల్లీలో దొరుకుతుంది. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు ఆ బిడ్డను తగినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా తీసుకొని రావాలని చెప్పగానే ఫ్లైట్లో ఢిల్లీలో దిగి బయటకు వచ్చి ఒక ఆటోని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే సమయంలో అక్కడ దిగిన తర్వాత అన్ని బ్యాగులు తీసుకుంటుంది, కానీ తన సర్టిఫికెట్స్ ఉన్న బ్యాగ్ని మర్చిపోతుంది ఆటోలో. ఇంటర్వ్యూకి టైం అయింది. హాస్పిటల్కి వెళ్ళింది, ఈ బ్యాగ్ చూసుకుంటే లేదు, మర్చిపోయానని కూడా ఆమెకు జ్ఞాపకం లేదు. తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాళ్ళకు మాట చెప్పారు, మీకు ఒక 3 రోజులు ఇస్తామండి, ఈ 3 రోజులలో మీరు సర్టిఫికెట్లు తెచ్చిస్తే పర్వాలేదు, లేదా మీ ఉద్యోగం మీకు పోతుందని చెప్పగా వెంటనే ఆ బిడ్డ ఏడ్చుకుంటూ తన తల్లికి, కేరళలో ఉన్నటువంటి తన తల్లికి ఫోన్ చేస్తున్న వెంటనే ఆ తల్లి తన కుటుంబాలతో సహా, వాళ్ళు 5 అక్కచెల్లెళ్ళు, తల్లి, తండ్రి, ఒకవైపు భర్త, పిల్లలు అందరూ ఉన్నారు. పెద్ద కుటుంబం కాబట్టి అందరూ కలిసి 3 దినాలు నవదిన జపాలు చెప్పాలని 3 దినాలు దేవాతి దేవునికి పూజాభరణి జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. 3వ రోజున అనుకోకుండా అదే ఆటో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాన్ని అప్పగించినటువంటి సమయం తనకు లేదు. కాబట్టి ఒకవేళ అది అప్పగిస్తే పోలీసులు పట్టుకుంటారని భయం వేసి దాని బ్యాగును కొంచెం తెరిచి చూడగా దాంట్లో మొత్తం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్, 10th క్లాస్ నుండి తను చదివినటువంటి నర్సింగ్ పూర్తి చేసినటువంటి సర్టిఫికెట్స్ అక్కడ వరకు ఉన్నాయి. ఇంకా అతి ముఖ్యం ఏంటంటే పాస్పోర్ట్ కూడా దాంట్లోనే ఉంది. ఏం చేయగలదు? అది చూసినటువంటి ఆ వ్యక్తి వెంటనే ఫోన్ నెంబర్ని పట్టుకొని ఫోన్ చేస్తే కేరళకి వెళ్ళింది, తల్లి గారికి వెళ్ళింది. వెంటనే ఆ తల్లి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ఆ బిడ్డతో నీ సర్టిఫికెట్స్ దొరుకుతున్నాయని చెప్పేసి 3వ రోజున ఆ సర్టిఫికెట్స్ తన చేతికి అందడం జరుగుతుంది. చూడండి, పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరొక తల్లి, తన కాలేజీ ప్రొఫెసర్, తన సర్టిఫికెట్స్ పోయాయని 2 సంవత్సరాలు వెతికారు. కాలేజీలో వెతికారు, ఇంట్లో వెతికారు, ఎక్కడ వెతికినా కూడా కనిపించలేదని. తర్వాత చివరికి వారు కూడా 9 రోజులు పునీత అంతోని వారికి ప్రార్థన చేసినప్పుడు ఆ వారి ఇంట్లోనే అవి లభ్యం కావడం మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. కేవలం వస్తువులే కాదు, మీకు నచ్చిన లేదా పోగొట్టుకున్న వస్తువులు ఎన్నో ఉండవచ్చు. అవన్నీ కూడా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా లభించి ఉండవచ్చు. కాకపోతే ఈరోజు మీకు ఒక వింతైనటువంటి విషయం చెప్తాను. అదేంటంటే, కానరాని వస్తువుల కొరకు మనం బాధపడుతున్నాం. పోగొట్టుకున్నటువంటి మన ఆత్మ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ఏనాడు చేశాం? ఎంతమందిని చేసి కూర్చున్నాం? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇది పోయింది అది పోయిందని వెంపర్లాడతాం. అందరి పునీతులకి ప్రార్థన చేస్తాం. మరి నా ఆత్మను నేను కోల్పోతున్నాను అని ఎంతమంది వ్యక్తులు అనుకున్నామండి? ముఖ్యంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం, మానవుడు లోకమంతా జయించి తన ఆత్మని కోల్పోయినచో లాభమేమి అని. ఎంతమంది, ఈరోజు నేను ఒక గురువుగా ఉన్నాను, నేను ఎంతమంది ఆత్మలను కాపాడగలిగాను? పోగొట్టుకున్నటువంటి వస్తువుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ప్రార్థన చేస్తున్నా, అవి దొరుకుతున్నాయి. మరి మన ఆత్మను పోగొడుతున్నాం. ఏనాడైనా వెతికామా? చాలామంది పెద్దవాళ్ళు అంటారు, ఎక్కడ మనం పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని. కాబట్టి ఈరోజు ప్రభు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనంలో, ఈ గొర్రెల దొడ్డికి సంబంధించని లేదా చెందని వేరే గొర్రెలు నాకు చాలా ఉన్నాయి.
వానిని కూడా నేను తోడుకొని రావలేను అని ప్రభు చెప్పారు. అంటే ఇది క్రైస్తవులు మాత్రమే ఈ సువార్తను అందించాలా? లేదండి, ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తని ప్రకటించాలి. ఎవరైతే దాన్ని తీసుకుంటారో, హృదయాలలోకి తీసుకుంటారో వాళ్ళందరూ కూడా జ్ఞానస్నానాన్ని పొందాలి, లేదా మారు మనసును పొందాలి, జ్ఞానస్నానాన్ని పొందాలి, ప్రభుని అనుసరించాలి. కాబట్టి ఆ పునీతుల వరుసలో మన పేరు ఉందో లేదో చూసుకుందాం, మొదటిది. రెండవది, మన ఆత్మను కోల్పోతున్నాం. భయంకరమైనటువంటి కరోనా వైరస్ వ్యాధి వలన ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మరణిస్తారో కూడా తెలియదు. కాబట్టి మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ దాహాన్ని ఎలా ఇన్ని రోజుల నుండి తీర్చుకోగలుగుతున్నామంటే మనకు అదృష్ట భాగ్యం ఏంటంటే ఈ దివ్యవాణి ఛానల్ ఉంది కాబట్టి సరిపోయింది. ఈ టీవీ ఛానల్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఏదో కొంతమంది ప్రార్థన చేసుకుంటాం, అలా ఉంటాం, అయిపోతుంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, మనం ఏది పోగొట్టుకున్నా తిరిగి తెచ్చుకోగలం. ఆత్మను పోగొట్టుకుంటే ఎంత కష్టపడాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ఎంతో సహకరిస్తుంది. ఆయనకు సహకరించినటువంటి దేవుడు మీకు నాకు ఈరోజు సహకరించారా? ఈరోజు చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, అలనాడు మీరు కలువరి నుండి శిలువపై నుండి ఒక వార్తను, ఒక మాటను, ఒక వాక్యాన్ని పలికి ఉన్నారు. ప్రభు, నా ఆత్మను నీ చేతులలో అప్పగిస్తున్నానని. అదేవిధంగా మేము కూడా మా ఆత్మను మీకు సమర్పించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అదేవిధంగా దావీదు మహారాజు 51వ కీర్తనలో చాలా చక్కగా, ప్రభు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము అని ఎంత చక్కటి ప్రార్థన చేశారు. అలాంటి ప్రార్థన మనం చేయాలి. అందుకోసమే ఈ పునీత అంతోని వారిని ఈరోజు కొత్తగా ఈ విషయాన్ని మన కొరకు తన మధ్యస్థ ప్రార్థనల ద్వారా అడగమని, ప్రార్థించమని అడుగుదాం. చివరిగా ఆయన చెప్పినటువంటి ఒక విషయంలో, రిమిని అనే ప్రాంతంలో మనకు తెలిసిన విధంగా ఒక వ్యక్తి యేసు ప్రభు దివ్యసప్రసాదంలో లేడని నిర్ధారణ చేయాలని అనుకుంటాడు. కానీ పునీత అంతోని వారు ప్రభుని ప్రసన్నతను, ప్రత్యక్షతను చూపించాలని అనుకున్నప్పుడు మనకు తెలిసిన విధంగా తనకున్నటువంటి గాడిదను 3 నాళ్ళు ఉపవాసం పెట్టేసి, ఎప్పుడైతే ఆ పరీక్షార్థం వాళ్ళు 3వ రోజున వస్తూ ఉన్నారో పునీత అంతోని వారు ఆ దివ్య మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. గాడిద 3 నాళ్ళు నీళ్లు లేక, ఆహారం లేక ఉంది. కాబట్టి యజమానుడు ఏం తలుచుకుంటాడంటే, నీళ్లు పెట్టి ఆహారం పెడితే అది నేరుగా దివ్యసప్రసాదం దగ్గరికి వెళ్ళదు, గడ్డి దగ్గరికి వెళ్తుంది, మేత మేస్తుంది, నీళ్ళు తాగుతుంది అని అనుకున్నాడు. కానీ దైవ నిర్ణయం చూడండి, కట్లు విప్పగానే ఆ గాడిద నేరుగా ప్రభుని సన్నిధానాన్ని ముంగాళ్ళు వంచి, ముందటి కాళ్ళు వంచి నమస్కరిస్తుంది. దీనివల్ల నాకు 3 విషయాలు అర్థమయ్యాయి. మొదటిది, గాడిద చెప్పిన నిజాలు. ప్రభు, నేను నీ సృష్టిని, నీకు వందనములు. రెండవది, మనిషిలో నీవు నీ ఆత్మను ప్రవేశింపజేశావు, నీ రూపులో, నీ పోలికలో కలగజేశావు. నాకు ఆ భాగ్యం దొరకలేదు, నీకు వందనాలు. మూడవది, ప్రభు, వీరందరికంటే నేనే గొప్ప. ఎందుకు తెలుసా ప్రభు? గాడిదనైన నేను, జ్ఞానము లేని నేను, జ్ఞానమున్న నీ రూపములో, నీ పోలికలో ఉండి నీ ఆత్మను కలిగి ఉన్న నరుల కంటే నేను ఎంత గొప్పదాను ప్రభు. ఒకసారి మనం బైబిల్ తిరగవేస్తే గాడిద చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పరిశుద్ధ కన్యమరియమ్మ గారు గాడిద మీద ప్రయాణం చేయడం, చివరిలో కూడా యేసు ప్రభువును తన మరణానికి ముందుగా అదే గార్ధవంపై యెరూషలేము చుట్టూ తిరగడం మనం చూస్తున్నాం. ఒక గాడిదకి దేవుడు అంత తెలివినిస్తే, దేవుడు తన ఆత్మను మనలో ప్రవేశపెట్టారు, తన రూపాన్నిచ్చారు, తన పోలికనిచ్చారు. మనం ఎంత ధన్యులంగా పాల్గొనాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, గాడిద చెప్పిన విధంగా, గాడిద దేవుణ్ణి ప్రేమించిన విధంగా, ఆయనను ఆరాధించిన విధంగా మనం కూడా
ఆరాధన చేసుకుందాం. లూర్దు మాత క్యాథడ్రల్, కర్నూలు డైసిస్ వారు సమర్పిస్తున్నటువంటి ఈ దివ్య బలి పూజ సింగం మల్లికార్జున రెడ్డి, లూర్దమ్మ, సింగం అశోక్ రెడ్డి వీరి తలంపులు నెరవేరాలని పరిశుద్ధాంతోని వారి పేరిట పూజను సమర్పించమని అడుగుచున్నారు. విశ్వాసుల ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ యేసయ్య, ఈ నవదిన జపములలో పరిశుద్ధుడైనటువంటి అంతుని వారి మధ్యస్థ ప్రార్థన 2వ దినమును కొనియాడుతున్నాం తండ్రి. ఎవరైతే ఈ పూజాబలిని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దయతో ఆశీర్వదించండి. పూజాబళ్ళు సమర్పించే వారిని కూడా ఆశీర్వదించండి. ముందుగా మా జ్ఞానతండ్రి అయినటువంటి పరిశుద్ధ పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాశ్రులను, ఉపదేశులను, దైవ సంఘంలో అంకితమైనటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ప్రపంచ దేశ నాయకులను, మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, ఈ ప్రాంతీయ నాయకులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా వారి చేయుతను అందిస్తూ ఉన్నారు తండ్రి. మరి ముఖ్యంగా ఈ రోజులలో ఈ కరోనా వైరస్ను తప్పించాలని, దాని బారిన పడకుండా కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమ కలిగిన తండ్రి, అతి భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ బారి నుండి మమ్మల్ని తప్పించినందుకు, కాపాడినందుకు మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. కేవలం క్రైస్తవ కుటుంబాలు మాత్రమే కాదు తండ్రి, మా చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా హేళనగా దీవించి కాపాడండి. కాపాడుతున్నటువంటి దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము. మరియు రానున్నటువంటి కాలాలు కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదము, ఆపద, విపత్తు జరగకుండా, ఎలాంటి అంటురోగమునకు గురి కాకుండా కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ కరోనా వైరస్ వల్ల మరణించినటువంటి సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు శాంతిని, సమాధానమును మరియు ఆయురారోగ్యము దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మరీ ముఖ్యంగా ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ దినములలో మేము మీ దివ్య సన్నిధికి దూరమై ఉన్నాం. కరోనా వైరస్ వల్ల మేమందరము కూడా పూజా బళ్ళు అర్పించలేక, చూడలేక, ప్రార్థించలేకపోయినందుకు బాధపడుచున్నాము. అయినప్పటికీ మీరు మాకు ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఎంతో సహకరించి ఉన్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తండ్రి. రానున్నటువంటి కాలంలో కూడా ఈ కరోనా వైరస్ నుండి మమ్మల్ని కాపాడండి. మరి ముఖ్యంగా మేము ఎల్లప్పుడూ ఆ పునీత అంతోని వారి వలె ప్రార్థనా పరులుగా, విశ్వాస పరులుగా, మరి పాపాన్ని విడనాడి మా ఆత్మల కొరకై వెతికే వారంగా మమ్మల్ని జీవింప చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అర్పణ గీతం. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా
ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ప్రియ స్నేహితులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తేమముల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రేమకు నిలయమునైనవో సర్వేశ్వరా, పునీత అంతోని వారిని కొనియాడుచు మేము మీకు సమర్పించు ఈ అర్పణములపై స్వర్గము నుండి మీ ఆశీస్సులను కురిపింపుమని ప్రార్థించుచున్నాము. ఈ దివ్య బలిలో పాల్గొను మేము దోషము లేని వారమై స్వర్గపు ఆహారముతో సంపూర్ణులము కాగలుగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ శ్రీ సభకు పునీత అంతోని వారిని ఆనందముతో కొనియాడు భాగ్యమును దయచేసి ఉన్నారు. వారి పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. వారి దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, వారి ప్రార్థన ఫలితమున సంరక్షణను కలగజేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుప్రభుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ములను పాత్రలుగా చేసినందుకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పారివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య తీర్సమును జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాసులను, ఉపదేశాలను, దైవ సంఘంలో చేరి పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ప్రభువా, ఈరోజు ఈ పూజా బలిని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను, ఈ పూజా బలిలో ప్రార్థించమని అడిగినటువంటి కుటుంబములను, మరియు ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ప్రసారం చేస్తున్నటువంటి యాజమాన్యమును, వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రేమతో ఆశీర్వదింపుడు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం నందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరికి దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనకు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, శోధనలకు, వ్యాధి బాధలకు గురి కాకున్నట్టు చేయరు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని రాకకై నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం మా అందరకు సమాధానమును, ఐక్యమును, శాంతిని అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు ప్రసాదించు శాంతిని సమాధానం ఒకరితోనొకరు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఏలిన వారిని యేసువా, మేము లోకం మీ శరీరం రక్తం మాకు తిరుగు అనుకుండనగానే ఉండక మీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరంలో భద్రతను, ఔషధమును ఉండనుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు. వీరి పరిశుద్ధ దివ్య విందునకు పిలువబడిన మనమెంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదమునకు ముందు ప్రార్థన. అందరం కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుకుందాం. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమునందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేం చేయుము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తు శరీరము. పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. మార్గం సత్యం నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయిని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయిని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేదదీరి శాంతిని పొందండి, స్వీకరించి సేదదీరి శాంతిని పొందండి, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ప్రేమకు కరుణకు నిలయమునైన మా సర్వేశ్వరా, ఇప్పుడు మేము స్వీకరించి మీ పవిత్ర వరములు మమ్ము నిత్య జీవముతో నింపునుగాక. పునీత అంతోని వారిని స్మరించుకొనుచు సంతసించు మాకు సువార్త ప్రచారములో ఆయన చేసిన అవిరామ కృషి మాకు మార్గదర్శకముగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను మీ విన్నపములను సర్వదా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పునీత పాదువాపురి అంతోని వారి నవదిన ప్రార్థనలు. సృష్టికర్తయగ ఓ సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకుడుకు పునీత అంతోని వారికి వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములలో వెంబడించుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారి ద్వారా మీ హేరాల వరప్రసాదములను మాపై ప్రసరింపచేయండి. నిత్యపిత పునీత అంతోని వారి మధ్యవర్తిత్వము ద్వారాను మమ్ము సకల కీడుల నుండి కాపాడి ఈ నవదిన ప్రార్థనలో మేము వేడుకున్న వరప్రసాదములు కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరమగుచున్న
శ్రేయస్కరంగా ఉన్నచో మీ పరిశుద్ధ నామము యొక్క మహిమ నిమిత్తమై మాకు దయచేయండి. ఆమేన్. అంతని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థనను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందున్న మా తండ్రి, మా మీద దయగా నుండండి స్వామి, జగద్రక్షకుడైన క్రీస్తువా, మా మీద దయగా నుండండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి, త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి, పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి, పాదవాపురి పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, మఠవాసుల మహిమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, నూతన నిబంధన చుక్కాని అయిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, దివ్య జ్ఞానానికి ఆధారమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, ఐహిక భోగములను విసర్జించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, హరిషడ్వర్గములను జయించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, వినయ విధేయతలకు ఆదర్శమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, శిలువ ప్రేమికుడైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, నిష్కామకుడైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, ప్రేమ జ్వాలచే రగిలడు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, ధర్మ నిరతుడైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, పవిత్రతకు ఆలవాలమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, బాధితులను కుస్తరించి పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, పోయిన వస్తువులను దొరికినట్లు చేయి పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, అమాయకులను రక్షించు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, బంధితులను విడిపించు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, యాత్రికులకు మార్గచూపిరి అయిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, ఆరోగ్య ప్రదాతమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, అద్భుతాలను చేయి పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, మూగవారికి మాటనిచ్చు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, చెవిటి వారికి వినికిడినిచ్చు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, గుడ్డి వారికి చూపునిచ్చు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, సైతానులను వెళ్ళగొట్టు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, ఉత్తరించు ఆత్మలకు మేలునొచ్చు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, నియంతల గర్వమును అనచు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, పిశాచి తంత్రోపాయముల నుండి మమ్ము రక్షించండి రక్షించిన మన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, ఉరుములు పిడుగులు ఘోరగాలి మున్నగు వారి నుండి మమ్ము రక్షించండి, మమ్ము రక్షించండి పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, శరీర ఆత్మకీడుల నుండి మమ్ము రక్షించండి పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వని గొర్రెపిల్ల లోకమిక పాపములను పరిహరించేవారా, మా ప్రార్థనలను అవతరించండి స్వామి, సర్వేశ్వని గొర్రెపిల్ల లోకమిక పాపములను పరిహరించేవారా, మా మీద సర్వేశ్వని గొర్రెపిల్ల లోకమిక పాపములను పరిహరించేవారా, మా మీద దయగా రండి స్వామి, పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి, ప్రార్థన. ఓ మా సర్వేశ్వర, పునీత అంతోని వారిని కొనియాడట ద్వారా మీ శ్రీ సభకు ఆనందమును ప్రసాదించుతుంది. వారి ప్రార్థన సహాయమున మేము నిరంతరము ఆధ్యాత్మికంగా పురోగమించి నిత్యానంద సౌభాగ్యమును పొందినట్టు చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండవ దినము. పునీత అంతోని వారా, సన్యాస జీవితమును చిత్తశుద్ధితో ఆలింగనము చేసుకొని ఈ లోక సంబంధమైన వస్తువులను, గౌరవములను, సంతోషములను పరిత్యజించిన మీరు మీ మార్గమును వెంబడించి శరీర సుఖములను వెదకక పాప తలంపులను కూడా పరిత్యజించి ఈ లోకంలో మీరు గడిపిన దేవదూతల జీవితమును పోలిన ఆదర్శప్రాయమైన జీవితమును జీవించి శిలువను వెంబడించుటకు కావలసిన శక్తిని ప్రసాదించుము. సర్వేశ్వరుని ఆజ్ఞలను, అతనికి ప్రీతిపాత్రమైన సత్య స్త్రీ సభ ఆజ్ఞలను విశ్వాసముతో పాటించి మా ఆత్మను దేవునికి సమర్పణ చేయుటకును, పేదరికమును ప్రేమించి ఈ లోకములో మాకున్న సమస్తమును దేవునికి అర్పణ చేయుటకును, చివరిగా మా శరీరమును నిర్మల స్థితిలో దేవునికి అర్పించుటకును, సంపూర్ణమైన మా సమర్పణ పరలోక భూలోకమును సృష్టించిన దేవుని మహిమపరచునట్లును, దేవుని చిత్తముతో మా చిత్తము ఏకీభవించినట్లును మేము పరిత్యజించుకొనుటకును సహకరింపము. ఈ లోకాశలను విడిచిపెట్టి సన్యాస జీవితమున మిమ్ము
దేవునికి సంపూర్ణముగా అర్పించుకున్న మీరు మా మనవులను ఆలకింతురని ఆశించుచున్నాము. ఆమేన్. అందరం కలిసి పరలోక జపం, మంగళవార జపం, త్రిత్వ స్తోత్రం ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాడికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నేను మరియు మా వందనము ఏలిన వారితో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార, నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార. అడిగినదేది కాదనకుండ కోర్కెలు తీర్చే అంతోని వార, అడిగినదేది కాదనకుండ కోర్కెలు తీర్చే అంతోని వార, అంతోని వారా, మా అంతోని వారా, అంతోని వారా, మా అంతోని వారా. నీవే శరణు అంతోని వార, నీవే అభయం అంతోని వార, నీవే శరణు అంతోని వార, నీవే అభయం అంతోని వార.